Very good evening. Welcome to the debate. ఆంధ్రప్రదేశ్ని రామాయణంలో మనం ఒక లంక అని ఊహించుకుంటే కాసేపు, ఒకవేళ అది లంక అయితే, ఏది రావణాసురుడు పరిపాలించిన లంక అని అనుకుంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కనుక అలాంటి లంక అయితే, లంకలో ఎవరుంటారు? రాక్షసులు ఉంటారు. రాక్షసులందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. రాక్షస లక్షణాలు అంటారు వాటిని. వాళ్ళు మనుషుల్ని తినేస్తారు, జంతువుల్ని తినేస్తారు, దేవతల్ని తినేస్తారు. దేవతలు తినడం అంటే దేవతలను కూడా డిస్టర్బ్ చేస్తారు. పట్టుకునే లక్షణం అది, రాక్షస గణాలు అంటారు కదా. అలాంటప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక లంక అయితే అందరూ రాక్షసులే ఉండాలి. అందరూ రాష్ట్రంలో మొత్తం కులాలు, పార్టీలు, మతాలు ఏమి లేకుండా అందరూ రాక్షసులు అయి ఉండాలి. కొందరు అట్లా, కొందరు ఇట్లా ఉండకూడదు కదా. అలాగే లక్షణాలు కూడా అందరికి ఒకేలా ఉండాలి. రాక్షస జాతి అన్నప్పుడు రాక్షస జాతి మొత్తానికి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. ఇంత కూరలు ఉంటాయి, బాగా పొట్టలు వేసుకుని నల్లగా మనుషుల్ని తినటం, రక్తం తాగడం, తెలిసిందే కదా. కానీ మనం కొత్తగా చెప్పవసలు రాక్షసులు ఎలా ఉంటారు. మనం సినిమాలో చూసిన రూపాలు అవి. నిజంగా ఉన్నారా లేరా ఐ డోంట్ నో. అయితే ఇప్పుడు రాక్షసులకి కొందరికి ఒక రకంగా, కొందరికి ఒక రకంగా షుగర్లు, బీపీలు ఉండవు కదా. ఉంటే అందరికి ఉంటాయి. ఇప్పుడు పట్టాభి అనే ఒక అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడీకే అని అనుకుందాం. అనుకుందాం ఏంటి, అన్నమాట నిజం అన్నాడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, మా వాళ్ళకి బీపీ పెరగదా, అందుకే వెళ్ళి వాళ్ళ ఆఫీసు పగలగొట్టారు అని ఆయన అన్నాడు. మా వాళ్ళకి బీపీ పెరగదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఒకే రకమైన మనుషులు కదా. నేను ఇందాక లంక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇందుకు చెప్పా. ఆ రాష్ట్రంలో మనుషులందరికీ ఒకే రకమైన కోపం, ఆవేశం, బీపీ, లేకపోతే ఒక రకమైన ప్రతీకారేచ్ఛ ఇవన్నీ ఉంటాయి కదా. కొందరేమో ఉప్పు కారం తినకుండా, కొందరేమో బాగా ఉప్పు కారం డబల్ తినేసి ఉంటారా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డిని బోషడీకే అని పట్టాభి అన్నాడు అనుకుందాం. మరి అంటే అలా బీపీ పెరిగితే, అది కూడా అందరికి పెరగలేదు, కొద్ది మందికి పెరిగింది. మరి భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అత్యంత నీచంగా, హేయంగా, మనుషుల్లా కాకుండా కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేం తింటున్నారో తెలియకుండా మాట్లాడినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు పెరగల బీపీలు? చంద్రబాబు నాయుడిని ఏమాత్రం గౌరవం లేకుండా, మంచి మర్యాద లేకుండా అర్ధరాత్రి వెళ్ళి బస్సులో పడుకున్న వాడిని లేపి తీసుకొచ్చేసినప్పుడు ఎందుకు బీపీలు పెరగలేదు ఎవరికి? అచ్చెన్నాయుడిని ఆపరేషన్ అయి ఉంటే కూడా, బ్లడ్ కారుతుంటే కూడా గోడలు దూకెళ్ళి ఎత్తుకొచ్చినప్పుడు ఎందుకు పెరగల బీపీలు? అయ్యన్న పాత్రుడిని ఆ వయసులో 1500 మంది పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు, పట్టుకొచ్చినప్పుడు ఎందుకు పెరగల బీపీలు? చంద్రబాబు నాయుడు మీ ఇంటి మీదకి జోగి రమేష్ 100 మందిని ఇంటికి మీదకి వేసుకెళ్ళి బండబూతులు తిట్టినప్పుడు, దాడి చేసినప్పుడు ఎందుకు పెరగల బీపీలు? అసెంబ్లీలో ఆ లుచ్చానా కొడుకు అని జోగి రమేష్ భాష వాడినప్పుడు వికటాట్టహాసం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి యువతుల వాళ్ళందరికీ బీపీలు ఎందుకు పెరగలా? భువనేశ్వర్ గారి విషయంలో అంత దారుణమైన ఇది చేసినప్పుడు అది చూడండి, ఆ వికటాట్టహాసం అది చూడండి. ఆ వికృతమైన వికటాట్టహాసాలు చూసినప్పుడు మరి అరే బుద్ధి లేని మనుషులు అట్లా అనకూడదరా అని ఆపావా? నువ్వు ఆపలేదే, ఎంజాయ్ చేసావు కదా. ఎంజాయ్ చేసావు, భుజాలు తట్టావు మీ వాళ్ళకి, అబ్బా భలే తిట్టావని. అప్పుడు వీళ్ళకి బీపీలు పెరగలేదే? అంటే ఎవరు రాక్షసులు, ఎవరు దేవతలు, ఎవరు మనుషులు? ప్రజలు ఆలోచించాలి. ఒకటి, ఆయనంట బోషడీకి అన్నందుకు వీళ్ళు టీడీపీ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేశారంట వీళ్ళ మనుషులు. ధర్నా అంటే ఏంటో తెలుసు కదండి అందరికీ. ఇక అది ధర్నా. ఇక నుంచి ధర్నాలు చేస్తే ఇలా చేయండి ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే భాష అది. ధర్నాలు చేస్తే అలా చేయాలి. ఆ సందర్భంగా తొక్కేసలాట అవుద్దంట. ఆ తొక్కేసలాటలో ఏదో చిన్న చిన్న డ్యామేజెస్ అయినాయంట.
దానికి రాళ్ళు విసిరారంట టీడీపీ వాళ్ళు వీళ్ళ మీదకి రివర్స్లో. అసలు ఉన్న 10 మంది టీడీపీ వాళ్ళు పరారు అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళి దాడి చేస్తే, అంతమంది కార్లు వేసుకొని వెళ్ళి రౌడీలు గూండాలు వెళ్ళి దాడి చేస్తే ఒక్క లేడకరా పరారు. అవన్నీ దీంట్లో భాగంగా పట్టాబింటి మీద కూడా ధర్నానే జరిగింది. పట్టాబింటి ముందు కూడా ధర్నానే జరిగింది. ధర్నాలో భాగంగానే లోపల టేబుళ్ళు, కుర్చీలు, టీపాయిలు అన్ని పగిలిపోయినాయి. 2. మూడోది, దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని కొట్టి, అది కూడా మామూలుగా కాదు, కొట్టి దారుణంగా కొట్టి చంపేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు గుర్తులేరు అనుకుంటా బహుశా. అరే చనిపోయిన వాడు ఒక పేద కుటుంబానికి చెందిన దళితుడు డ్రైవరు, అతనికి జరిగిన అన్యాయానికి ఆ చేసిన వాళ్ళని శిక్షించాలని అనిపించలా. చేసిన వాడిని కాపాడాడు. అతనేమో నేనే చేశానని చెప్తాడు, ఇతనేమో ఆయన కాపాడుతాడు, వెంటేసుకు తిరుగుతాడు. దళిత డాక్టర్ని మాస్క్ లేదు అని అడిగినందుకు నడి రోడ్డు మీద మండు టెండలో, వేసవి కాలంలో మండు టెండలో రోడ్డు మీద పడుకోబెట్టారు బట్టలు ఇప్పి. అప్పుడు కనపడలా దళితులు. ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయిస్తేది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఇసుక అక్రమంగా తీసుకెళ్తుంటే ఆ కుర్రవాడు అడ్డుపడినందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ లీడర్ని శాంతింపజేయడం కోసం పోలీసులు అతని ముందే శిరోముండనం చేయించారు. చేయించుడి మీద చర్యలు లేవు, లీడర్ మీద చర్యలు లేవు. అప్పుడు దళితుడు కాదు ఆ కుర్రవాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో నందిగం సురేష్ గారిని జైల్లో పెడితే మాత్రం సురేష్ గారు దళితుడు, మాజీ ఎంపీ అనే విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చింది. ఇది సో అసలు తెలుగుదేశం పార్టీ మీద జరిగింది దాడా ధర్నానా, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు జరిగింది దాడా ధర్నానా, జగన్మోహన్ రెడ్డి వారు అక్కడికి వెళ్ళి ఏం షో చేశారు, ఆయన మాట్లాడిన మాటలేంటి, వీటిపై మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో మధుసూదన్ రెడ్డి గారు అనలిస్ట్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పట్టాభి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఎంత పని చేశారండి మీరు? టీడీపీ ఆఫీస్ మీద దాడికి మీరు కారణం, వీళ్ళందరి మీద కేసులు పెడతారా? నేను కూడా విన్నా వికే గారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుంటూరు వెళ్ళి మీడియాతో ఏం మాట్లాడాడో నేను కూడా విన్నాను. వింటున్నప్పుడే నాకు ఇమ్మీడియట్గా బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ప్లే చేసుకోవాలనిపించింది. నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్ ఎవరు చూసినా కూడా ఇమ్మీడియట్గా ఫోన్ తీసి ఆ సాంగ్ ప్లే చేసుకోవాలనిపించి ఉంటుంది. ఒకసారి వినిపిస్తా. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని అది ఈ సాంగ్ చేసుకోవాలనిపించి వేసుకున్న సాంగ్. అసలు మనోడు శుద్ధ పూసలాగా ఏం మాట్లాడాడు సార్, అసలు జీవించేస్తాడు. అసలు దానిలో మాత్రం అసలు ఏం మొహమాటం లేకుండా మనోడికి ఇమ్మీడియట్ గా ఏదో ఒక అవార్డు ఇచ్చేయాలనిపిస్తుంది. సో ఈ మిస్టర్ శుద్ధపూస ఏం చెప్తా ఉన్నాడండి, నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని ఏదో అన్నానంట, దానికి వాళ్ళకి బీపీలు పెరిగి ఏదో అన్నానంట చేశారు. చెప్పరాదండి, మీరు చూపించారు కదా. సరే, ఇప్పుడు బోషడీకే అన్న పదాన్ని నేను ఏదైతే వాడానో ఆ రోజున ప్రెస్ మీట్ లో, నేను గతంలో కూడా చెప్పా. ఆ రోజుకి ఆ పదానికి నాకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే, అరే బుద్ధి తక్కువడా, బుద్ధిహీనుడా, బుర్రలేనివాడా అన్నది నాకు తెలిసిన అర్థం. నేను హైదరాబాద్లో చదువుకున్నా దాదాపుగా ఒక 3-4 ఏళ్ళు.
అక్కడ చాలా కామన్ గా ఈ వెర్రిబాగులోని బుద్ధి లేని వాళ్ళని ఆ మాట అంటూ ఉంటారు. అంతెందుకంటే అనేక సినిమాల్లో డైలాగులు పెట్టారండి. ఈయనేదో కొత్త తీసుకొచ్చేసి దానికి సెన్సార్ బోర్డు వాళ్ళకి లేనటువంటి అభ్యంతరాలు ఈయనకు వచ్చేసినాయి. పాటల్లో పెడతారు, డైలాగుల్లో పెడతారు. నా చిన్నప్పటి నుంచి అంటున్నా దానికి ఇవాళ ఆయన ఏదో కొత్త అర్థం తీసుకొచ్చేసి గుండెలు బాదుకుని ఇవాళ ఏదో దాని ఏమైంది? నేను ఆ రోజున అంత గట్టిగా ప్రతిస్పందించడానికి కారణం ఏంటో కూడా ఒకసారి మళ్ళీ చెప్పాలి. ఇవాళ ఎందుకంటే ఇవాళ అసలు అంతటికీ కారణం ప్రెస్ మీట్ పెట్టింది ఉదయం. ఆ రోజు ఉదయం అక్టోబర్ 19, 2021 ఉదయం నేను ప్రెస్ మీట్ అక్టోబర్ 19, 2021 ఉదయం నేను ప్రెస్ మీట్ పెట్టా. అక్టోబర్ 18 వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు గారి ఇంటిపైకి పోలీసులు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అంటే మేము పార్టీ పరంగా అప్పటి నుంచి గత 4 రోజులుగా డ్రగ్స్ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. మాదక ద్రవ్యాల విచ్చలవిడితనం అయిపోయింది రాష్ట్రంలో. గుజరాత్ నుంచి డ్రగ్స్ మూలాలు, గుజరాత్ లో పట్టుబడిన డ్రగ్స్ మూలాలు విజయవాడలో ల్యాండ్ అవటం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి సేల్స్ పెరిగిపోవటం, విస్తృతంగా మేము ఒక క్యాంపెయిన్ తీసుకుని చేస్తా ఉన్నాం. నేను కూడా హైదరాబాద్ వెళ్లి నార్కోటిక్స్ ల్యాబొరేటరీ ముందు నేను కూడా సవాల్ చేయటం, బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఆ సందర్భంలో నక్కా ఆనంద్ బాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి. ఈ రకంగా విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతా ఉందని చెప్పి. వినపడుతుందా వికే గారు? వినపడుతుంది, చెప్పండి. చిన్న టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, సెట్ చేస్తున్నారండి. మీరు మాట్లాడండి. మీరు నక్కా ఆనంద్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ పైన ఆయన కూడా గట్టిగా మాట్లాడితే ఆ రోజు రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా, పోలీసుల దాడి. పోలీసులు దాడి చేసి నక్కా ఆనంద్ బాబు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దేనికో తెలుసా సార్, మీరు డ్రగ్స్ అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి, విచ్చలవిడితనం అయిపోయిందని చెప్పి మాట్లాడారు, దాని ఆధారాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆయన ఇంటిపైన దాడి చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. బుద్ధున్నాడు ఎవరైనా పని చేస్తాడండి? అరే బాబు, రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడితనం అయిపోయింది, దానికి కట్టడి చేయాలని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటే మా ఇళ్లపైకి దాడి చేసి ఆధారాలు ఇవ్వమని మమ్మల్ని అడుగుతారా? ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం మా ఇళ్లపైన దాడి చేస్తుందా? ఇవాళ ఆ సందర్భంలో నేను ప్రెస్ మీట్ పెట్టి, అరే బుద్ధి తక్కువడా, నువ్వు చేయాల్సిన పని ఏంటి? మా నాయకుడి ఇంటిపైకి దాడి ఏంటి? నువ్వు డ్రగ్స్ ని కట్టడి చేసి డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి మా పైన దాడులు ఏంటి అని చెప్పి నేను ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడానండి. తప్ప ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత జీవితాల కంటే ఏది ఎక్కువ సార్? ఇవాళ ఒక జనరేషన్ మొత్తం డ్రగ్స్ వల్ల నాశనం అయిపోతా ఉంటే మాట్లాడటం తప్ప, ప్రశ్నించడం తప్ప, ఇష్యూ రకంగా కాదు. ఇక్కడ మాట్లాడి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మీరు సబ్జెక్ట్ ఏం మాట్లాడారు, ఏ ఇష్యూలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు ఏం చేశారు, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు, అది చెప్పడంలా బోషడీకే ఆయన వాడిన పదాలే మాట్లాడతాను. నేనేమి ఎక్స్ట్రాలు మాట్లాడలేదు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పదాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను లంజా కొడక అని పట్టాభి తిట్టాడు, అందుకని మా వాళ్ళకి బీపీలు పెరిగినాయి. వెళ్ళి జస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు అంతే. జస్ట్ టీడీపీ ఆఫీస్ ముందు బీపీ కూడా ఎంత పెరిగింది? బీపీ ధర్నా చేసేంత మేరకే పెరిగింది అనేది ఆయన చెప్తున్న మాట. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా నేను ఒకటి పాయింట్ నెంబర్ 1, ఆయన చెప్పినటువంటి అర్థం నేను వాడిన పదానికి ఉందని ఆ రోజుకి నాకు తెలియదు. ఆ తర్వాత ఆయన అర్థాన్ని పరిచయం చేశాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇవాళ ఇళ్లపైకి దాడి చేసి ధర్నా అంటే ప్రజలు ఉన్న గొర్రెలా? ఏమైనా శుద్ధపూస? మా ఇంటి పైన జరిగినటువంటి దాడి విజువల్స్ దాన్ని ధర్నా అంటారా? నా ఇంట్లో 8 సంవత్సరాల నా బిడ్డ ఒక్కటే ఉన్నటువంటి సందర్భంలో నా బిడ్డని భయపెట్టి ఆఖరికి నా బిడ్డ బాత్రూంలోకి వెళ్ళి సింక్ కింద దాక్కుంది సార్, దాన్ని ధర్నా చేయటం అంటారా? నా ఇల్లు మొత్తం ధ్వంసం చేయటాన్ని ధర్నా చేయటం అంటారా? ఇవాళ మాకు కూడా ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టుకున్న రోజున దేవత లాంటి భువనమ్మ గారిని ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడితే అసెంబ్లీలో
ఆయన ఆఫీస్కి వచ్చి కంటతడి పెట్టుకున్న రోజున బాకెంత బీపీలు రావాలి సార్? ఇవాళ రమ్మంటారా? ఏమాయ శుద్ధపూస ఇవాళ నీ తాడేపల్లి కొంప బయట ధర్నాకు రమ్మంటావా? ధర్నాకు వచ్చి మేము కూడా ఏదో 4 రాళ్ళు వేయమంటావా? లేదంటే నీ బాత్రూంలో నువ్వు లక్షలు పెట్టి కొనుక్కున్న నువ్వు రోజు జలకాలాడేటటువంటి బాత్ టబ్బును పగలగొట్టమంటావా? రమ్మంటావా నీ కొంప ముందుకి ధర్నాకి? మేము కూడా ధర్నా చేసి 4 రాళ్ళు వేసి వెళ్తావా? ఇప్పుడు అవును, అది ఇప్పుడు మా చేతులు ఇవాళ ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, ఇటువంటి ఏవైతే కొన్ని డిసిప్లినరీ ఇవి ఉన్నాయో మాకు, దానివల్ల మా చేతులు కట్టివేయబడ్డాయి. ఇవాళ మా నాయకుడు కనుక ఒక్క నిమిషం ఆయన మమ్మల్ని వదిలితే ఏమైపోతాడు సార్ వీళ్ళందరూ కూడా? ఇవాళ ఒక్క నిమిషం వికే గారు, ఈయన కొన్ని విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇవాళ నందిగాం సురేష్ గురించి మాట్లాడుతూ పాపం అంట సీన్లో ఆయన లేడంట సార్. అసలు ఆ సీన్లోనే లేడు ఆయన. సీసీ ఫుటేజ్ చూస్తే తెలియదా అక్కడ ఎవరెవరు దాడి చేశారో? అసలు అక్కడ లేని వ్యక్తిని మీరు ఎలా తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా గొప్ప లా పాయింట్ మాట్లాడాడు మన శుద్ధపూస గారు. ఇవాళ బాంబేలో బ్లాస్టులు జరిగినాయి సార్, ముంబై బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. దావుద్ ఇబ్రాహిం వచ్చి బాంబులు పెడతా సీసీ ఫుటేజ్ లో కనపడింది ఎవరికైనా? దావుద్ ఇబ్రాహిం సీన్లోకి వచ్చి బాంబులు వేసి బ్లాస్టులు వేసి వెళ్ళాడా? ఇవాళ దావుద్ ఇబ్రాహిం కోసం ఎందుకు ఇవాళ ప్రపంచం మొత్తం ఆయన వెనకమాల పడతా ఉంది? ఆయన ఉన్న సీన్లోకి వచ్చాడా? లేదంటే ఇవాళ అమెరికా పైన ఒసామా బిన్ లాడెన్ దాడి చేశాడు, అక్కడ ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ను కూల్చేశాడు. ఒసామా బిన్ లాడెన్ విమానం వేసుకెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ను గుద్దేశాడా? ఇవాళ ఒసామా బిన్ లాడెన్ పైన ఎందుకు అమెరికా దాడి చేసిన తర్వాత ఇవాళ ఇది చెప్పేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నందిగం సురేష్ అక్కడ లేడంట. దాడి జరిగినటువంటి విజువల్స్ ఆయన ఎక్కడన్నా కనపడుతున్నాడా? ఆయన అకారణంగా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఇటువంటి క్రిమినల్స్ అందరూ సీన్లో ఉండరు నాన్న, వెనకొని నడిపిస్తారు. ఒక ఒసామా బిన్ లాడెన్ కానీ, ఒక దావూద్ ఇబ్రాహిం కానీ, లేదంటే ఒక జగన్ రెడ్డి కానీ వాళ్ళు సీన్లో ఎందుకుంటారు నాన్న? సీన్లో ఉండి నడిపిస్తారు అన్నది ఎంత వాస్తవమో ఏ విషయంలోనైనా, ఏ ఘటనైనా, నాట్ ఓన్లీ దిస్, ఎనీ అటాక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ సీన్లో లేకుండా బిహైండ్ ది స్క్రీన్ నడిపిస్తారు. మాఫియా డాన్స్ అలా ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ మనతో మసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, అనలిస్టు. మసూదన్ రెడ్డి గారు నమస్కారం. ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా వికే గారు, ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా, జస్ట్ 1 పాయింట్. ఇప్పుడు ఆయన 41A గురించి కూడా చాలా గొప్పగా మన క్లాస్ ట్యూషన్ చెప్పాడండి. లెస్ దాన్ 7 years అండి. ఇప్పుడు అంటే పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన తర్వాత పాపం ఆయన గవర్నమెంట్ అంటే చాలా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేశారంట. పాపం సెక్షన్లన్నీ లెస్ దాన్ 7 years కదండి, అందుకనే మేము 41A నోటీస్ ఇచ్చాం. మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజున? నా ఇంటిపైన దాడి జరిగి నా బిడ్డ ప్రాణానికి హాని తలపెడితే నీ సైకోలందరూ వచ్చి నన్ను దేనికి అరెస్ట్ చేశావా? మా లెస్ దాన్ 7 years 41A అంటున్నావు కదా, నాకు కూడా 41A నోటీస్ ఇచ్చి ఎందుకు వదిలేకపోయా? నన్ను 2 సార్లు తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దేనికి పడేసావా? తోటలవల్లూరు స్టేషన్లో పడేసి 3rd degree దేనికి ఇచ్చా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున కనీసం FIR కాపీ కూడా చూపించకుండా దేనికి అరెస్ట్ చేసావా నువ్వు? కనీసం FIR కాపీ చూపించలా. చాలా సందర్భాల్లో 41A నోటీస్ కోసం హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది సార్. ఇవాళ ఈయన 41A లెస్ దాన్ 7 years చాలా చెప్తా ఉన్నాడు. ముందుకెళ్తుంటే ఇంకా చాలా విషయాలు అవన్నీ చర్చకు వస్తాయి. ఒక్క నిమిషం పట్టాభి గారు, మసూదన్ రెడ్డి గారు, ఇటువంటి వాటికి నిజమే యాక్షన్లో ఉండేది ఒకళ్ళు, యాక్షన్ చేయించేది ఒకళ్ళు, వాళ్ళు సీన్లోకి రారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. ఈ కేసులో పెట్టాల్సిన ఏమన్న ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ధర్నా చేశారు. ధర్నా కాదు, పాడు కాదు. ఆయన మాట్లాడిన మాటలు 4 చెప్తాను వెంకటకృష్ణ గారు. ఆయన ఏమన్నాడంటే కొద్దో గొప్ప రాళ్ళు వేసి ఉండవచ్చు అంటే వేపించాను. తర్వాత నేను చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలా. లండన్లో ఉంటే ఏ కేసులు అరెస్ట్ చేసిందని చెప్పమని చెప్తే నంద్యాల బస్సులో ఉన్నోడిని ప్రజాక్షేత్రం నుండి ఎలా అరెస్ట్ చేశాడు అంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఇంకా 3rd పాయింట్, మేము గడిచిన 5 ఏళ్లలో 41A నోటీసులు ఇచ్చి పంపించాము, నిబద్ధతతో అడుగులేశాము అన్నాడు. ఎక్కడేశావు?
నీ బాధితులు లేని గ్రామం ఏదో ఒక్కటి చెప్పు. ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన బాధితులు లేని గ్రామం ఏదో నాకు ఒకటి చెప్పమని చెప్తున్నా నేను. తర్వాత తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఎవరు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు? మనకున్నటువంటి 11 సిబిఐ కేసుల చరిత్ర, 9 ఈడీ కేసుల్లో 12 ఏళ్ల నుంచి మనం ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? నువ్వు సత్యవంతుడు కదా, సత్యహరిశ్చంద్ర ఇంటి పక్కింటోడు కదా, పులివెందల పోటుగాడు కదా. ఆ పులివెందల పులిరాజాకి ఎందుకు మిగిలిపోతాడు? నేను ఏ తప్పు చేయలేదు అని ఒక్కరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాడు కోర్టు ముందు నిలబడి? నా ముషా. ఇంకా చెప్తాను. తర్వాత తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఆద్యుడు నువ్వే కదా తప్పుడు సాంప్రదాయానికి. అన్నీ రివర్స్లో మాట్లాడతాడు. ఈ కలికాల జగనాసురుడు చెప్పే మాటలకి, ఈ కలికాల దానవుడు మాట్లాడే మాటలకి, ఈ కలికాల కలుడు చెప్పే మాటలకి ఎవరికన్నా చెవులో కాలిపోరు పువ్వు ఉన్నోడికి చెప్పుకోమని చెప్పండి. ఎందుకు రెచ్చగొడుతున్నాడు? రెచ్చగొడితే నష్టపోయేది నువ్వే. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, శాంతి భద్రతలు అదుపు తప్పాలా, కొట్టుకొని చావాలా. ఇంకా ఈయన మాట్లాడుతూ మీ నాయకులకి అందరికి ఇదే గది పెడుతుంది అంటే బెదిరిస్తుండు. గవర్నమెంట్ని ఒక రకంగా బెదిరిస్తుండు. నువ్వు బెదిరి పెడితే బెదిరిపోయే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. తర్వాత ఇదే జైల్లో పెడతానంటున్నాడు. నువ్వు ట్రై చేయరా బాయ్, జీవితకాలం నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ తలగోసేసుకుంటా. నువ్వు ట్రై చేయి అంటున్నా. తర్వాత ముఖ్యమంత్రి అవడేగా ఎవరా? నేను చెప్తున్నా కదా, వాడనేవాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి తల గిఫ్ట్ గా ఇస్తా. ట్రై చేయమంటుండా. ఈ పెద్ద కంట్రీ బతుకున్నంత కాలం వాడిని ట్రై చేయమని ముఖ్యమంత్రి అవుతాడేమో. వాడికే ఉంది ఏంది నాలెడ్జ్. నాలాంటి మేధావులు ఎందరో మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించుకోవడానికి. కళ్ళు బైర్లు గమ్మే విషయాలు చెప్తాను ఈరోజు, అర్థం చేసుకోండి వెంకటకృష్ణ గారు. కళ్ళు బైర్లు గమ్మే మొత్తం ఏంటంటే వరదలు, బురద రాజకీయం, బోట్లు కాదు. ఇడు ఎటువంటి గజ దొంగో ఇప్పుడు చెప్తాను లెక్కలతో సహా. తేరిపార కళ్ళు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏనండి. చిన్న బ్రేక్ తీసుకుందామా? టేక్ ఎవర్ వన్ టైం. బ్రేక్ తర్వాత లెక్కలు. గుడ్ ఈవినింగ్ సార్. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు వచ్చారు ఇవాళ మీ గుంటూరు జైలుకి మాజీ ఎంపీ గారిని పరామర్శించడానికి. మీరు కూడా వెళ్ళారా అక్కడికి? లేదండి, చాలా మంది వెళ్ళారు కదా, చాలా మంది జనాలు చాలా మంది వెళ్ళినట్టున్నారు. మా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఫోటోలు దించుకుంది. చాలా మంది సీఎం అని అరుస్తున్నారు. అక్కడ 200-300 మంది అరుపులు. కొంత అడావుడి బాగానే జరిగింది మరి ఫాలోయింగ్. అవును సార్, మనిషికి 300 ఇచ్చారు, 500 ఇచ్చారు, లెక్కలు తేలలేదు. మీరు ఎప్పుడు ఇదే మాట ఎలక్షన్ ముందు అన్నట్టు ఇప్పుడు కూడా అంటున్నారు. చూసారా మీరు? ఇప్పుడు ఈ టైంలో ఎవరు వచ్చే ధైర్యం చేయలేదు సార్. అది కూడా గుంటూరు అడ్డాగా ఎవరు వచ్చే ధైర్యం చేయలేదు. అక్కడ పోటీ చేసిన రోసయ్య గారు సైడ్ అయిపోయారు. పాపం ఈ రాళ్ల కేసుల ముద్దాయి ఉన్న లేళ్లప్పిరెడ్డి గారు దాక్కున్న పరిస్థితి. ఇప్పుడు మరి గట్టిగా నిలబడాలి అంటే పేమెంట్ లేదే పని జరగని పరిస్థితి గుంటూరులో అయితే నెలకొంది సార్. అది వాస్తవిక విషయం. యథార్థంలోకి ఇంకా జనాలు కూడా రావాల్సి ఉంది సార్. ఎనివే అయితే మాత్రం నందిగం సురేష్ గారిని కలవడానికి వచ్చారు. మళ్ళీ ఇంకొక బంపర్ ఆపర్చునిటీ వచ్చింది. అంతకుముందు అరటి తోటలు తగలబెట్టినప్పుడు ఏకంగా ఎంపీ సీట్ వచ్చింది. ఇప్పుడు ఈ బోట్ల గురించి కానీ, రాళ్ల దాడులు కానీ, వీటన్నిటిలో కూడా ఇండైరెక్ట్ గా నందిగాం గారి పాత్ర ఉంది అంటూ కొద్ది గొప్ప ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ కూడా అన్న ప్రాణం పోయినా నీ పేరు చెప్పనన్నా అని మళ్ళీ అనేస్తాడేమో. ఈసారి ఇంకేమిస్తాడో. అభిమానం ఉంటే పులివెందుల ఆస్తులు పంచుకోవాలి కానీ పార్లమెంట్ లో ఎంపీ సీట్ ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టేస్తే ఏం మాట్లాడారు సార్ రాష్ట్రం గురించి? సో ఇటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చేస్తారు. ఇందాక పాపం అన్న ఎవరు పట్టాభి గారు అన్న మాట డీకే బసు గారికి సంబంధించి కొన్ని పదాలు ఇటు నుంచి అడిదిప్పారులేండి. మేము అవి డైరెక్ట్ గా ప్రస్తావించడం మాకు ఇష్టం లేదు. నేను ఇందాక మీరు అనగానే గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలుగు మీనింగ్ సరిగా తట్టలేదండి, సరిగా దొరకలేదు. బట్ ఆయనకి ఏ డిక్షనరీలో అంత పెద్ద పదాన్ని దొరికిందో మరి దాన్ని కనీసం ఎక్కడ కటింగ్స్ కూడా లేకుండా అంత ఇదిగా మాట్లాడగలిగారో మాకైతే తెలియదు. కానీ జోగి రమేష్ గారు ఒక మినిస్ట్రీ స్థాయిలో ఉండి స్టేజ్ల మీద చిత్తగార్తి కుక్కలు అంటూ ప్రతిపక్ష నాయకుల్ని సంబోధించినప్పుడు కాదు, స్టేజ్ల మీద కాదు, అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఆ చెత్త నా కొడుకు అని ఒక ఎంపీని అన్నాడు. అదే సార్, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకున్నారు. మాట్లాడిన తర్వాత పిలిచి భుజం తట్టారు. సార్ అలా మెచ్చుకుంటేనే మినిస్ట్రీలు వస్తాయి సార్. అరటి తోటలు తగలబెట్టి అన్నా నా చచ్చిన నీ పేరు చెప్పనన్నందుకు ఒక ఆయనకి ఎంపీ సీట్ వచ్చింది. ఇంకొక ఆయన
ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టినప్పుడు మినిస్ట్రీ హోదాలో వచ్చింది. ఆ లెక్కలో మినిస్ట్రీ కోటా తెచ్చుకొని ఈ రోజు అగ్రిగోల్డ్ భూములు అరెస్ట్ అయినప్పుడు ఇదిగో ఒక బీసీ బిడ్డని అన్నాడు. అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ బిడ్డని తగలబెట్టినప్పుడు ఏమైంది నీ కులం, ఏమైంది నీ కులం? ఒక పసిబిడ్డ ఏ రకంగా చనిపోయాడు? సూసైడ్ చేసుకున్నారట. నిప్పులతో మంటలతో ఒక పసిబిడ్డ సూసైడ్ చేసుకుంటారా? ఆస్తులు అప్పులున్నాయా, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిందా? ఏ కారణాలు చెప్పాలి కదా. కనీసం నీ కులం మీద అభిమానం ఉందా? అలాంటి వాళ్ళందరూ అండి స్టేజ్ల మీద బోరుగడ్డ అనిలాంటి ఇదే గుంటూరు నడిబొడ్డులో పవన్ కళ్యాణ్ గారి పసిబిడ్డల గురించి కూడా రమ్మను అంటూ చాలా అసభ్యమైన పదజాలాన్ని వాడాడు సార్. మా జీవితంలో మేము మర్చిపోలేము ఆ పర్సన్ ని మాత్రం. అటువంటి వ్యక్తుల్ని కూడా మరి మాకు బీపీలు రాలేదే, బీపీలు వస్తే బోరుగడ్డ అనిలు బతకనిచ్చేవారా? లేకపోతే తల్లి బోనమ్మని అవమానించినప్పుడు టీడీపీ వాళ్ళు గాజులు దొరుకున్నారా? డిసిప్లిన్ డిసిప్లిన్, మాటని మాటతో కాదు, ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది అంటూ రెడ్ బుక్ ని రాసిన లోకేష్ గారు మర్చిపోయారు సార్. ప్రతిసారి రెడ్ బుక్ పాలన ఇంతవరకు తెలిసారా? సరైనోడు ఒకడైనా దాంట్లో అరెస్ట్ అయ్యాడా? అగ్రిగోల్డ్ భూముల్లో కదా జోగి రమేష్ గారు, జోగి రాజీవ్ గారు అరెస్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ ధ్వంసంలో కదా నందిగాం గారు పేరు వచ్చింది. ఇంత రెడ్ బుక్ పరిపాలన ఎక్కడ తెలిసారు సార్? మనం ఎక్కడ మర్చిపోతామని తట్టి 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 గుర్తు చేస్తుంటారు గౌరవ్ జగన్ రెడ్డి గారు. ఇందాక అన్న చెప్పినట్టు అప్పట్లో ఇది డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయండి, గంజాయి విచ్చలవిడిగా ఉన్నప్పుడు నక్క ఆనంద్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో గంజాయి ప్రబలుతుందా, ఎలా చెప్తావా గంజాయి ప్రబలుతుందని ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేశారు. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో నాకు తెలియదు కానీ 36 మంది చనిపోయారు రాజకీయ హత్యలంటూ ఢిల్లీ పోయి ధర్నా చేస్తుంటే ఎట్లా చెప్పావా, ఆధారాలు చూపించు అంటూ లోకేష్ గారు రెడ్ బుక్ పాలన పక్కన పెట్టి గౌరవ్ జగన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఉండాల్సింది బాగుండేది. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, అది ఇక్కడ కాదు సార్ ఢిల్లీకి పోయి ఇచ్చాడు. ఆ రోజు గంజాయి ప్రబలిందంటే రాష్ట్రంలో నక్కా ఆనంద్ బాబు గారిని ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేశారు, మాట్లాడిన పట్టాభి గారిని కూలగొడిచారు, జైల్లో వేశారు. కానీ తెలంగాణ డీజీపీ అరకులో కొంతమంది టీంలు పెట్టి ఈ గంజాయి అంతా ఇక్కడే పండించి ఈ రోజు ఇక్కడ నుంచే వ్యాపారం జరుగుతుంది అంటూ నిర్ధారిస్తే నోరు మూసుకున్న పరిస్థితి రోల్ మోడల్ గౌతమ్ సేవక్ గారండి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఆయుధాలు తీసుకుని జోగి రమేష్ గారు చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళారా? అదేనా భావ ప్రకటన స్వేచ్ఛ? రాజ్యాంగం ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అదేనా మీకు ఇచ్చింది? కేసులు కట్టండి రా బాబోయ్ అంటే దళితుల మీద దళితుల కేసులు ఆఖరికి కలెక్టరేట్ దగ్గర కంప్లైంట్ ఇస్తానంటే మాజీ మినిస్టర్ అనిత గారిని కలెక్టరేట్ ఆఫీస్ ముందు అంటే ఇంటి దగ్గర నుంచే గేట్లు బంద్ చేసి రానివ్వని పరిస్థితి. ఇదిరా ప్రజాస్వామ్యం, ఇదిరా రాజ్యాంగం అంటూ ఆ రాసిన అంబేద్కర్ గారే అడ్డంగా బుక్ అయిపోయారు వీళ్ళ దెబ్బకి. ఆయన కూడా ఒక పెద్ద విగ్రహం పెట్టేసి ఆయన నోరు కూడా మూసారండి పాపం. ఆ విగ్రహం పెట్టినప్పుడు దళితుల్ని చంపిన అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అంబేద్కర్ గారి పాపం రాసిన రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకుని ఏంట్రా మీరు చేస్తున్న పరిపాలన, ఇదేనా మీరు దళితులకి ఇచ్చేటటువంటి నమ్మకాలు లేకపోతే విశ్వాసాలు అంటే? కాదట. దళిత విదేశీ విద్యని ఏదైతే అంబేద్కర్ గారి విదేశీ విద్యని జగనన్న విదేశీ విద్యగా మార్చుకున్నారు. ఆయన ఏమన్నా పులివెందుల ఆస్తులు ఏమన్నా తీసుకొచ్చి విదేశాలకు పంపించి చదివిస్తున్నారండి. సో ఇటువంటి ప్రతి విషయాన్ని మనం పిన్ టు పిన్ గా నోట్ చేసుకుంటే ఆ రోజు పట్టాభి గారి బెయిల్ అప్పుడు నేను అక్కడే ఉన్నానండి. సీనియర్ అడ్వకేట్ పోసాని గారు వచ్చి వాదించారు. ఆయన హెల్త్ కండిషన్ బాగున్నా బాగపోయినా ఆ టైంకి పాపం ఆయన వచ్చారు. ఏంటి అంటే పట్టాభి గారు అంటే బయటకు వస్తే గన్నవరాన్ని తగలబెట్టేస్తారంట అక్కడ పీపీ గారు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి. ఎన్నిసార్లు తగలబెట్టారమ్మా? ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని ఒక్క పదానికే స్టేట్మెంట్ ఇస్తే పార్టీ కార్యాలయం ధ్వంసం పెట్టిన వాళ్ళని మాత్రం పార్టీ మనీ ఇచ్చేసారా అండి? ఇలా ఎన్ని పార్టీ మనీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు గత ప్రభుత్వంలో. ఆ పదం ఓకే, ఆ పదం నిజానికి ఏదో ఊత పదంలాగా సినిమాల్లో వాడతారు, బయట వాడతారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో వస్తానే ఉంది ఆ పదం. ఓటీటీ సిరీస్లోనైతే అసలు అది చాలా మాటకు ముందు ఒకసారి మాటకు వెనకోసారి వస్తూ ఉంటుంది నార్త్ ఇండియన్. నిజానికి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఏమో చాలా మందికి తెలిసేమో నాకు తెలియదు కానీ ఆ భోసరికి అనే పదం ఏదో వాడేస్తూ ఉంటారు, ఏదో అదవా పోరా అన్నట్టుగా అట్లా లైటర్ వీళ్ళు అంటారేమో అని అంత అప్పటి వరకు నిజానికి నాకు కూడా తెలియదు. అది అంత గొడవ అయిన తర్వాత ఏంటా అనిపిస్తే డెఫినెట్గా అది అబ్యూజివ్ వర్డే, కానీ చాలా ఊతపదంగా వాడేస్తారు, ఇప్పటికీ వాడేస్తున్నారు. అయితే అనకూడని మాటే. పైగా ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పట్టాభి గారు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఆనాటికి నాకు అది తెలియదు, అదేదో
తెలివి తక్కువ దద్దమ్మా అనే దీంట్లో ఉంటుందేమో తెలియకే ఆ రోజున అలా జరిగిందని అప్పుడు చెప్పాడు, ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. అయితే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియదు ఆ పదం. ఆయనకు ఆ పదం తెలియదు, చేతలే తప్ప మాటలు తెలియదు కదా ఆయనకి. సో ఆయనకు తెలియదని నేను అనుకుంటున్నా. అర్థం తెలియని హిందీ పదం అర్థం తెలియకుండా వాడినందుకే బీపీలు పెరిగిపోతే నా కొడక అని అసెంబ్లీ, నా కొడక అయితే డైరెక్ట్ అటాకే కదా. నా కొడక అనే పదం పట్టాభి గారు నా కొడక అనేది అయితే అది ఎంత పెద్ద మాట, ఓపెన్ కదా, పైగా అసెంబ్లీలోనే. మరి నా కొడక అన్నప్పుడు నువ్వేం చేసావు ముఖ్యమంత్రి హోదాలో ఉండి? తర్వాత తప్పట్లేదు 1-2 సార్లు ప్రజలకు గుర్తు చేయక లోకేష్కి DNA టెస్ట్ చేయాలని అన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు కానీ, స్పీకర్లు కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి కానీ, అక్కడ కూర్చున్న సంస్కర్తలు లేకపోతే మహా మేధావులు కానీ ఎక్కడ పోయారు? ఇప్పుడు సిలక పలుకులు పలికే వాళ్ళందరూ ఎక్కడ పోయారు? అరే తప్పురా అది అని ఒక్కడన్నా వారించాడా? బాగా చెప్పావు అని చెప్పి భుజాలు అడుక్కున్నారే. మరి అప్పుడెందుకు కేసులు పెట్టలేదు? అప్పుడెందుకు బీపీలు పెరగలేదు యువతల వాళ్ళకి కానీ, లేకపోతే మీకు కానీ ఆ బుద్ధి ఎక్కడ పోయింది వాళ్ళకి? పటాభి గారు. వికే గారు, మీరు అన్నట్టు వాళ్ళు మాట్లాడినటువంటి అనేక పదాలు అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, లేదంటే ఈయన వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో అనేక బహిరంగ సభల్లో ఒకడితో ఒకడు పోటీలు పడి మరి తిట్టేవాళ్ళు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారం ఎవరంత బాగా తిడితే వాళ్ళకి అంత పెద్ద ప్రమోషను, మంత్రి పదవులు, చైర్మన్ పోస్టులు, రకరకాలుగా ఇన్సెంటివ్స్ అన్నమాట. సో ఆ విషయం ఒకసారి అది పక్కన పెడితే వీకే గారు, ఇవాళ మా శుద్ధపూస ఏం చెప్పాడు? మా వాళ్ళు ఏదో ధర్నా చేయటానికి వెళ్ళారు, నిరసన తెలియజేయటానికి వెళ్ళారు, వెళ్ళి ఏదో వాళ్ళు ఏదో మా వాళ్ళపైనే దాడి చేస్తే ఏదో 2 రాళ్ళు అలా పడ్డా, అది పెద్ద నేరమేం కాదు అని కదా మాట్లాడింది. అవును. మరి మిస్టర్ శుద్ధపూస ఇవాళ పిరికి సన్నాసుల్లాగా పరారీలో ఉన్నటువంటి నీ దేవినేని అవినాషు, నీ తలసిల రఘురాము, నీ జోగి రమేష్ పిరికి పందల్లాగా వెళ్ళి దాక్కున్నారు కదా, వాళ్ళందరూ రమ్మనుయా, ఈ పిరికి సన్నాసులు అందరూ రమ్మను, కోర్టులో ఇదే మాట చెప్పను. అబ్బే మేమేం తప్పు చేసాం సార్, ధర్నా చేయడానికి వెళ్ళాం, జడ్జి గారి ముందు చెప్పండి, జడ్జి గారు వదిలేస్తారు మిమ్మల్ని. దేనికి భయపడి పిరికి సన్నాసులాగా 10-15 రోజులుగా ఆ గుడిసెలో ఈ గుడిసెలో దాక్కుని దేశాలు వదిలిపెట్టి పారిపోదామా? ఎయిర్పోర్ట్లకు వెళ్ళిపోయి దుబాయ్ ఫ్లైట్ టికెట్లు కొనేసుకుని ఈ కుక్కపాట్లని దేనికయా? ఏమయ్యా శుద్ధపూస జగన్ రెడ్డి చెప్పవా? నీకు దమ్ముంటే ఫోన్ చేయి, ఇవాళ ఫోన్ చేసి రమ్మను, ఈ పిరికి సన్నాసులందరినీ రమ్మను, వచ్చి నువ్వు చెప్పిన మాటలు కోర్టులో చెప్పను, కోర్టులో చెప్పను, దమ్ముంటే జడ్జి గారు రిలీజ్ చేస్తారు. దానికెందుకు భయపడాలి? అక్కడ అంత క్లియర్గా మారణాయుధాలతో వచ్చి మా ఆఫీస్ పైకి 2 తలల భాగాలు కొట్టి, ఆ రోజున నేను 2nd ఫ్లోర్లో ఉన్నా, పైనుంచి అంతా చూస్తున్నాను, వాళ్ళకి పైకి రావటానికి ఆ వే తెలియక ఆగిపోయారు. కానీ లేదంటే నన్ను కూడా చంపే ప్రయత్నం, నాతో పాటు మా వర్లరామయ్య గారు మేము అందరూ ఉన్నాం అక్కడే. మమ్మల్ని చంపాలన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చి ధర్నానా చెప్పని ఏ మాటలు న్యాయస్థానంలో. కాబట్టి వాళ్ళ ఏది పడితే అది మాట్లాడేసి మేము ఏది మాట్లాడినా ప్రజలు గొర్రెల్లాగా విని నమ్మేస్తారు. ఎంతమందిని సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు నలందా కిషోర్ గారికి మీరు ఏమన్నా 41A నోటీస్ ఇచ్చారా? విశాఖపట్నం నుంచి ఆయన కర్నూలు కడపో అరెస్ట్ చేసి ఆయన ఈడ్చుకెళ్లారు సార్. ఆ తర్వాత ఆ టెన్షన్తో ఆయన ప్రాణాన్ని కూడా వదిలేశాడు ఆయన నలందా కిషోర్ గారు. ఆ రోజున 41A నోటీస్ ఇచ్చారా? గుంటూరులో ఉన్నటువంటి రంగనాయకం గారిని ఏం చేశారు? ఎంతమంది జర్నలిస్టులకి మీరు 41A నోటీసులు ఇచ్చారని తీసుకొచ్చి జైలులో పడేసి సిఐడి ఆఫీసుల్లో కూర్చోబెట్టి ఇవాళ మీరు 41A పాఠాలు మాకు చెప్తారా? కాబట్టి రెడ్ బుక్ అంట, రెడ్ బుక్ మేము దలుచుకుంటే మేము కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తారా? చేయగలరా? వాళ్ళు కూడా చాలా నేను రాయగలరు. దాంట్లోకి వెళ్లే ముందు ఇందాక ప్యానల్లో ఉన్నటువంటి అన్న చెప్పినట్టు అన్న మాట్లాడినటువంటి మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. నువ్వు జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి పీఠానికి నాకు తెలిసి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోనే ఉంటావు. ఆ దరిదాపుల్లో కూడా రాలేవు నువ్వు.
నువ్వు రెడ్ బుక్ కాదు చదవాల్సింది, ఇదిగో నువ్వు చదవాల్సిన పుస్తకం ఇది, మోడల్ ప్రిజన్ మాన్యువల్. మోడల్ ప్రిజన్ మాన్యువల్. ఈ పుస్తకం పంపిస్తా, రేపే నీకు కొరియర్ చేస్తా నీ తాడేపల్లి కొంపకి. ఈ మోడల్ ప్రిజన్ మాన్యువల్ చదువు. అది ఆల్రెడీ చదవాల్సింది ఇది. ఆల్రెడీ చదివే ఉంటాడు ఆయన, ఉన్నాడు గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చిందిగా, మళ్ళీ మర్చిపోతారు సార్. రివిజన్ చేసుకుంటాడు మసూన్ రెడ్డి గారు. ఆయన బయటకు వచ్చి చాలా హుంకరింపులు బెదిరింపులు చేశాడు కదా. మీరు నాకు అది చెప్తూ ఏదో లెక్కలో అదేదో అన్నారు, మీ తల కోసుకుంటా అన్నారు కదా సీఎం. అయితే ఏంటి లెక్కలు? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ, ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా. మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజాస్వామ్యాన్ని తప్పుదావ పట్టిస్తున్నారు. ఈ దేశంలో ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళు మహమ్మద్ గోరీని చూశారు, ఈ దేశాన్ని కొల్లగొట్టిన మహమ్మద్ గజనీని చూశారు. అయినా ఈ దేశం ఎన్నో బాధలు పడి నిర్మింది. ఈ మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీని వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే వాడే జగన్ రెడ్డి. కాదని చెప్పే దమ్మున్నోడు ఎవరో డిబేట్లకు రమ్మనండి. నేను ఒక మాట చెప్తున్నాను, 2004లో 9 లక్షలు చూపించాడు ఆస్తి. 2010 నాటికి ముందస్తు పన్ను 87 కోట్లు కట్టాడు. హౌ ఇట్ ఈజ్ ఎర్న్ ద మనీ. తండ్రి చనిపోయిన తర్వాత 87 కోట్లు పన్ను కట్టాడు. అంతకుముందు 2004 నాటికి 9 లక్షలు, 2010 నాటికి 87 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఏమేం చేశారు ఆ కథ అనేది ఇప్పుడు వరుసగా లెక్కలతో సహా తెలుగు ప్రజలందరికీ వివరిస్తాను. కాదని చెప్పండి. ఎందుకు చర్య తీసుకోవటం లేదు? ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం చంద్రచూడ్ గారు ఇప్పుడు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డిని కాదు, ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి చంద్రచూడ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. పెద్ద ఆయన చెప్పాలా? జడ్జీలు కాదండి, ధర్మం అండి. జడ్జీలు దూషిస్తే తప్పు, నా కాన్స్టిట్యూషన్ బాగా తెలుసు. నేను జడ్జీలు న్యాయం అడుగుతుండా, ఈ దేశానికి న్యాయం చేయమని అడుగుతుండా. ఈ దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు జడ్జిమెంట్ ఇవ్వలేదని నేను అడుగుతుండా. నేను పాయింట్ ఏంటంటే, ఎంత బాధాతత్పదం అంటే, జిల్లాల వైజ్గా తీసుకుంటే ప్రపంచంలోకెల్లా అవినీతి సామ్రాట్ ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా. ఈరోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణలో చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో పెన్నా సిమెంట్స్ సున్నపు గనులు 822 ఎకరాలు. వాట్ ఈస్ ద కాస్ట్? 3600 కోట్లు. దాని మీద నువ్వు ముద్దాయివా లేదా ఈడీసీబీ కేసు? తర్వాత తాన్లా సొల్యూషన్స్ 250 ఎకరాలు, 500 కోట్లు దాని వాల్యూ. తర్వాత హిందూ స్టార్గేజ్ బ్రహ్మణి సెజ్లు 750 ఎకరాలు, 1500 కోట్ల రూపాయలు దాని విలువ. నాదర్గుల్ పొట్లూరు వరప్రసాద్ 595 ఎకరాలు, 1800 కోట్లు దాని విలువ. పెన్నా సిమెంట్ కర్నూలు జిల్లాలో ముచ్చట తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఎంటర్ అయిన పెన్నా సిమెంట్ సున్నపు గనులు ప్రతాప్ రెడ్డి 800 ఎకరాలు, బట్స్ వర్త్ ఆఫ్ 3000 crores. తర్వాత అనంతపురం జిల్లాకు వద్దాం. ఓఎంసీ ఏఎంసీ ఈయన బ్రదర్ లేపాక్స్ కాదండి, ఇది లేపాక్స్ స్టోరీ మళ్ళీ వస్తా. ఓఎంసీ ఏఎంసీ గాలి జనార్దన్ రెడ్డి పెద్దన్న ఉన్నాడు కదా, 329 ఎకరాలు, ద కాస్ట్ ఆఫ్ వర్త్ 10,000 కోట్లు. లేపాక్షి నాలజాబు హిందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి 8,844 ఎకరాలు, కాస్ట్ చేసుకోమనండి. తర్వాత కడప బ్రహ్మణి స్టీల్ బిల్ ఫౌండేషన్ స్టోన్ వేశారుగా, అందరూ మేధావి జర్నలిస్టులు మెయిన్ అన్ని వేశారుగా, 14,000 ఎకరాలు. ఎవడమ్మ మొగుడు సొమ్మని కట్టబెట్టారు చూడండి. తర్వాత భారతీయ సిమెంట్ సున్నప్రాయ గనులు 2038 ఎకరాలు. ఎవరిదండి ఈ సంపద? జగన్మోహన్ రెడ్డి దారాదత్తం ఎట్ట చేశారు. తర్వాత 6,000 కోట్లు, 2038 ఎకరాల సున్నప్రాయ నిక్షేపాల విలువ 6,000 కోట్లు. ఎవడే చెప్తారు ఈ లెక్కలో? మంగంపేట బైరిటీష్ దుష్యంత్ రెడ్డి 400 ఎకరాలు, 600 కోట్లు, దట్ కాస్ట్ ఆఫ్ విలువ. చిత్తూరు జిల్లాకు వద్దాం. సిటీ అక్కడ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉండగా రవి సన్నారెడ్డి ఎట్టొచ్చింది
3,798 ఎకరాలు 1,500 కోట్లు. తర్వాత ఖమ్మం జిల్లా బైటిస్ గన్లో రవీంద్రనాథ్ రెడ్డి 602 ఎకరాలు 33,881 కోట్లు. జగన్ బామర్ది రక్షణ స్టీల్స్ మత ప్రచారకుడికి స్టీల్ కంపెనీకి బయ్యారం గనులు 1,40,024 ఎకరాలు 14 లక్షల కోట్ల విలువైంది. అదంటే మేల్కొని క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ శుద్ధపూస మాటలు మాట్లాడుతుంటే సరిమిలమ్మ సమాధానం చెప్పమానండి. శుద్ధపూస మాటలు కాదు. విశాఖపట్నం బాక్సైట్ రసల్ ఆల్ కైమా పెన్నా ప్రతాప్ రెడ్డి 10,000 ఎకరాలు 1,00,000 కోట్లు. తర్వాత అన్రాక్ అనిల్ కుమార్ 1,866 ఎకరాలు 2,500 కోట్లు ఇట్స్ వర్త్. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అమాయక ప్రజలు చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని దేశ ప్రజలందరి సంపదను ఇది చెప్పండి. బీచ్ శాండ్ వైఎస్ రెడ్డి చాలా వాల్యుబుల్ 20,592 ఎకరాలు 8,000 కోట్లు వర్తాపు జాతి ప్రజల సంపద, తెలుగు ప్రజల సంపద. ఇలా అప్పులు కుప్పైతే డబ్బులు కేరుకుంటున్నారు. ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు? రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి. ఇంకా శ్రీకాకుళం జిల్లా ఈవీ మినరల్స్ ఎలిమినేట్. వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయి కేసుల్లో ఉన్నాడు. ఆయనకి చెప్పింది 3,594 ఎకరాలు 1,200 కోట్లు దట్స్ వర్త్. తర్వాత కాకరాలపల్లి ఈస్ట్ కోస్ట్ 3,333 ఎకరాలు 1000 కోట్లు. తూర్పు గోదావరి జిల్లా వంతాడ లాటరైట్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 208 ఎకరాలు ఇట్స్ వర్త్ 1000 కోట్లు. ఇవన్నీ ఇక్కడ నేను అంటున్నది కాదు. ఈ విధంగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోచుకుంటాడు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న నేను వెంకటకృష్ణ గారు బాధ్యత లేదా అని అడుగుతుండా. ఎందుకో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మన వాళ్ళ ధనబాల ప్రాణాలు త్యాగం పెట్టి. దోచుకున్నోడికి దోచుకున్నంత ఎవరు మాట్లాడకూడదంటే ఎట్టా? పోయే ప్రాణాలు ఏదో ఒక రోజు గాలిలో గడిచిపోయే ప్రాణాలు వెంకటకృష్ణ గారు. అసలు జరగాల్సింది చర్చ ఇది. భోషణీకేలు కాదు, ఈ పదాలు కాదు. ఈ దోపిడీని రికవర్ చేస్తారా లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం? నేను అంటుండే ఆవేదనతో నీకు చెప్పే లిస్టు కళ్ళు బయలుగా ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎంత? జగన్మోహన్ రెడ్డి వర్త్ ఆఫ్ మొత్తం దోచిన సంపద 16,97,335 కోట్లు. ఒక మినీ సామ్రాజ్యాన్ని. భారతదేశ బడ్జెట్ ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి అంతా? ఎలా నేను లేక్గా మాట్లాడతా. ఇది ఎవిడెన్స్. సిబిఐ కేసులు ఇగో. వీళ్ళంతా పెద్ద మనుషులు రాజ్యసభలో పార్లమెంటేరియన్లుగా మన పాలకులుగా ఉంటే సిగ్గుతో తలదించుకోవాలి ప్రజాస్వామ్యం. మీరు అన్నది కరెక్టే. ఇవన్నీ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కేసులు కాదండి, బ్యూరోక్రాట్లు చూడండి ఎంతమంది బ్యూరోక్రాట్లు. ఇక్కడ వీళ్ళందరూ ఎవరండి? అవునవును. ఈ బ్యూరోక్రాట్లంతా ఎవరు? రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు మంచి క్లీన్ ఇమేజ్, హార్డ్ వర్కర్స్ గా పేరున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని భ్రష్టు పెట్టిపోయారు, జైలు పాలయ్యారు. జాతి సంపదను దోసినందుకు సహకరించినందుకు వాళ్ళకి తప్పదు, అటువంటి చేయాలి. అవును. ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్పెల్ లో ఆయన మళ్ళీ అధికారంలో రావచ్చినాక మళ్ళీ కొంతమంది బయలుదేరారు, మళ్ళీ వాళ్ళు అలాగే చేస్తా ఉన్నారు. అయితే నేనేమంటానంటే పట్టాభి గారు, మీరేమో రెడ్ బుక్ మేము చేయలేదు అని మీరు మొత్తుకుంటారు. మీరు మీ పార్టీ నాయకత్వం, మీ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ఎక్కడ ఓపెన్ చేసాము, రెడ్ బుక్ లేదు పాడు లేదు అని మీరు అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నాడు. మీ రెడ్ బుక్ ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం. 10 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా, నిద్ర ఆహారాలు లేకుండా ఆయన బురదలో తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఈయనంటాడు ప్రజల్ని గాలి కొదిలేసి రెడ్ బుక్ పరిపాలన చేస్తా ఉన్నాడు, కక్ష సాధింపుల కోసం అంటాడు ఆయన. 10 రోజుల నుంచి ఆయన ఏమో బురదలో ఉన్నాడు. ఏ రకమైన ఇది మీరు? నేను అనేది ఏంటంటే, అసలు మీరు రెడ్ బుక్ అంటూ ఓపెన్ చేస్తే, మీరు నిజంగానే అప్పుడు లోకేష్ పట్టుకొని చూపించిన ఆ రెడ్ బుక్ కనుక ఓపెన్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఆయన కో ఉన్నారు కదా మెయిన్ వీళ్ళు బయట తిరగలరా? ఆ రెడ్ బుక్ అంత సత్తా ఉందా అసలు? చెప్పండి. అసలు రెడ్ బుక్ ఉందా సార్? ఇప్పుడు అందుకే అడుగుతున్నా.
లేదు వికీ గారు, రెడ్ బుక్ కి సంబంధించి ఈ మధ్య ఎక్కువగా ఇటువంటి డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మధ్యనే లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ లో నేను ఎవరి పేర్లు రాస్తానన్నాను, ఏ రకంగా నేను చర్యలు తీసుకోబోతా ఉన్నానన్న అంశం మీద ఆయనే డైరెక్ట్గా చెప్పారు. చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కఠినంగా మేము తీసుకుని తీరుతాం. ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డారో, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డారో, దౌర్జన్యాలు చేశారో వారి పేర్లనే రాయటం జరిగింది. వారిపైన యాజ్ పర్ ద లా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేయటం అంటే వాళ్ళలాగా ఇళ్ల మీద పడి దాడులు చేయటం, లేదంటే హత్యలు చేయటం, దొమ్మిలు చేయటం, ఇది కాదన్న విషయం కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా దానిలో పేర్లు ఉన్నాయి, వారిపైన చర్యలు కూడా ఉంటాయి, దానిలో ఎటువంటి అనుమానం లేదు. రెండోది, అసలు పరిపాలన గాలికి వదిలేటువంటి అండి. అసలు మనిషా పశువా మాట్లాడింది అసలు వాళ్ళ. ఆయన నిన్న రాత్రి వరకు 10 రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా విజయవాడ నగరంలో మా కళ్ళెదురుగుండా బస్సులో ఉంటూ, విజయవాడ నగరం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి వాళ్ళ విజయవాడ నగరం అతలాకుతలం అయిపోతే వరదల వల్ల ఆయన మళ్ళీ నగర ప్రజల్ని మళ్ళీ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ 10 రోజుల నిద్రాహారాలు మాని ఆయన బురద నీటిలో జేసీబీలెక్కి బుల్డోజర్లెక్కి తిరిగారండి. దానిని పరిపాలన గాలికి వదిలేయటం అంటారా? నువ్వు ప్రజల్ని గాలికి వదిలేసావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వదిలేసావు. ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వండి. దేనికి నీ క్యాబినెట్ ర్యాంకు సంకనాగడానికి? దేనికి ఇవ్వాలి నీ క్యాబినెట్ ర్యాంకు? ఏం ఉద్ధరిస్తావా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏం ఉద్ధరిస్తావు? ప్యాలెస్ లో కూర్చుని ఇవాళ నీ విలాసాలు, నీ విందులు, నీ పబ్జీలు ఆడుకోవడానికి తప్పితే నువ్వు దేనికి ఉపయోగపడతావా ప్రజలకి? ఏం ఆదుకున్నావు గత 2 వారాలుగా? ఇవాళ అన్ని మాట్లాడుతూ ఉన్నావు. మొన్న మనం ఎక్స్పోజ్ చేసాం వీకే గారు. ఇదే మన డిబేట్ లో జీవో నెంబర్ 365 ఇవాళ బుడమేరు పొంగి పొర్లటానికి వెనక గల పాపానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. బుడమేరు పనుల్ని ఒక జీవో నెంబర్ 365 ద్వారా బుడమేరు ఆధునీకరణ పనుల్ని నిలిపివేసినటువంటి పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి అని మనం ఇదే డిబేట్ లో స్క్రీన్ మీద జీవో చూపించమని ప్రూవ్ చేశాం. ఏం మాట్లాడలేదు ఇవాళ? ఏమా శుద్ధపోస జీవో నెంబర్ 365 గురించి దేనికి మాట్లాడలేదా గారు? మీ మ్యాటర్ లెక్క వస్తాను. పట్టాభి గారు ఇదేనండి, జాగ్రత్తగానండి ఈ మాట. ఇప్పుడు కృష్ణా డెల్టా వచ్చి ఇది బాగా ప్రజల్లోకి పోవాలి వెంకటకృష్ణ గారు. దీని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. కృష్ణా డెల్టా వచ్చి 1954-57 మధ్య ప్రకాశం పంతులు గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు, వచ్చారు. మొత్తం డెల్టా 13,07,882 ఎకరాలు టోటల్ విస్తీర్ణం. వెస్ట్రన్ కానీ ఈస్టర్న్ కానీ. వెస్ట్రన్లో ఈస్టర్న్కి వచ్చేళ్ళకి 2 జిల్లాలు. ఒకటి మనకి కృష్ణా డెల్టా వచ్చి ఈస్టర్న్ ఓన్లీ కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా 6,78,531 ఎకరాలు. తర్వాత గోదావరి వెస్ట్ గోదావరిలో 58,000 ఎకరాలు. గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మనకి 4,99,231 ఎకరాలు. తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి 72,120 ఎకరాలు. ఓవరాల్ గా మొత్తం కలిపి 13,07,882 ఎకరాల ఆయకట్టుని డెల్టాని మీ ఇష్టం వచ్చినట్టు బోట్లు వేసేసి డెమాలిషన్ చేయాలని చెప్పి ప్రాజెక్టును చేసినప్పుడు అక్కడున్న సిటీ కమిషనర్ ఏ సెక్షన్ పెట్టాలండి? నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 ఇప్పటివరకు పెట్టలేదని వాళ్ళ మీద లేదు, వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీలో. అది పెట్టుంటే 12 నెలల దాకా బయలు కూడా రాదండి. ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదండి గవర్నమెంట్? ఇంకోటి చెప్తానండి, వీళ్ళు అడగాల్సిన పాయింట్. 2014-15 వెంకటకృష్ణ గారు 15-16-17 ఇట్లా బాబు గారి పీరియడ్లో 1370 వర్కర్లకి అగ్రిమెంట్ చేసుకొని 2,441.46 కోట్లు. ఎంత? 2,441.46 కోట్ల రూపాయలకి. దాంట్లో 1,316 వర్కలు 2,128 కోట్ల వర్క్ కంప్లీట్ చేశారు కృష్ణా డెల్టాలో. గడిచిన 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గుండె మీద చేసుకొని చెప్పానంటే కృష్ణా డెల్టాకి ఎంత అమౌంట్ కేసారు? రూపాయి. ఏందో నేను కట్టాడంట. డైవర్షనే కదా ఆ డబ్బులు కూడా. కృష్ణా డెల్టాకి టీడీపీ నాయకులు చెప్పుకోలేకపోతున్నారు. 2,129.74 కోట్లు ఖర్చు పెట్టారు. కొన్ని 70%, 80%, 90% కంప్లీట్ అయిపోతే గడిచిన 19-24 మధ్య ₹1 బిల్ల కృష్ణా డెల్టాకి నువ్వు ఖర్చు పెట్టినావా? చూపించమన్న లెక్కల పత్రాలు. ఎక్కడ ఉన్నాడు ఇరిగేషన్ మినిస్టర్? పట్టాభి గారు ప్లీజ్ కంటిన్యూ.
ఇవాళ వరద గురించి, బుడమేరు గురించి, దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో జీవో నెంబర్ 365 రిలీజ్ చేసి ఉన్న పనులను ఆపేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ మొత్తం దొంగతనం చేసి డబ్బులు మింగటం వల్లే ఇవాళ బుడమేరుకి గండ్లు పడ్డాయన్నది అది వాళ్ళ ప్రజలందరికీ అర్థమైంది. దాని గురించి మాట్లాడేటటువంటి సాహసం చేయడు. రెండోది, ఇవాళ నందిగం సురేష్ అన్న స్వాతంత్ర సమరయోధుడా ఇవాళ వెళ్ళి ఏదో జైలుకి వెళ్ళి పెద్ద పరామర్శిస్తా ఉన్నాడు. ఇవాళ ఇక్కడేమో ప్రజల్ని గాలి వదిలేశాడు, ఎగేసుకుంటా గుంటూరు జైలుకి వెళ్ళి పరామర్శ. ఇవాళ నందిగం సురేష్ పాపం చేయలేదా? ఇవాళ బోట్లు అది కూడా మనం ప్రూవ్ చేశాం కదా. కృష్ణా బ్యారేజీకి కొట్టుకొచ్చినటువంటి బోట్లను ఎవరు ఆపరేట్ చేస్తా ఉన్నారు? ఎవరు అక్కడ బోట్లను అడ్డం పెట్టుకుని నదిలో ఉన్నటువంటి ఇసుకని దొంగతనం చేస్తా ఉన్నారు? ఆ బోట్ల ద్వారా కృష్ణా బ్యారేజీకి హాని తలపెట్టేటటువంటి కుట్రలో పాత్రదారులు ఎవరు? ఏ నందిగం సురేష్ హ్యాండ్ లేదా? ఇవాళ పరారీలో ఉన్నటువంటి తలసల రఘురామ్ హ్యాండ్ లేదా? ఇంకా ఏం బుకాయిస్తావా నువ్వు? ఏం బుకాయిస్తావు నువ్వు? అంటే ఆయన ప్రజలకు వరదకి బోట్లు కొట్టుకొస్తే పైగా నడిపే వాళ్ళు తలసిన రఘురామ్కి బంధువులైనంత మాత్రాన వరదకు బోట్లు కొట్టుకొచ్చిన దాన్ని రాజకీయం చేసి లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపుకి వాడుకుంటున్నారు. మొత్తం జనాన్ని డైవర్ట్ చేస్తున్నారు వరదల ఫెయిల్యూర్స్ నుంచి. వెంకటకృష్ణ గారు ఆ పాయింట్ కూడా కరెక్ట్ గా చెప్తాను. ఒకటే మాట, ఎందుకంటే అతను రాజకీయం చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచాలని చెప్పి అన్నాడు కదా పాయింట్. నేను ఒక్క మాట చెప్తానండి, చదువు రానుడికి ఎవడేం చెప్పలేడు, క్యూసిక్కి టీఎంసీకి తేడా తెలియనోడు ఎవడు చెప్పలేడు. నేను అనేది బుడమేరు కెపాసిటీ. మనకి సిసోడియా గారు ఏమన్నారు, 35,000 క్యూసిక్లు వరద వచ్చిందన్నాడు. ఏమ రైట్? అధికారికంగా అన్నాడు. పోనీ ఇంకో 10,000 క్యూసిక్లు 45,000 క్యూసిక్లు వేసుకున్నాం. ఇవాళ కృష్ణాలో ఫ్లో అయింది ఎంత? 11,94,000 క్యూసిక్లు ఫ్లో అయితే ఇంకొక 50,000 క్యూసిక్లు యాడ్ చేయండి. పిచ్చోడు మాట్లాడతాడండి. ఎట్లా మునగట్టండి అది? ఇప్పుడు తెలిసిందే కదా. ఆయన ఏమంటున్నాడు, వరదలు వస్తున్నాయని తెలిసినప్పుడు ముందే హెచ్చరికలు వచ్చినప్పుడు నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. ముందే బుధవారం రోజునే అంటే 3 రోజుల ముందుగానే వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు చేసింది కదా, భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పింది కదా. మరి అలాంటప్పుడు పైనున్న శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో, పులిచింతల్లో లేకపోతే ప్రకాశం మీ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కదా, ఎక్కడైనా రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టు కనపడుతుందా అసలు? లేదా నిజంగానే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళందరూ బయట తిరగలరా? చేయకుండానే ఇట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఆయనేమో కనీసం వరదకు ఒక రోజు వెళ్ళినట్టున్నాడు, 1 గంట 2 గంటలు అంతే. ముఖ్యమంత్రి నీళ్ళలోనే ఉంటాడు, బురదలోనే తిరుగుతాడు, 10 రోజులు ఇంటికి కూడా వెళ్ళకుండా బస్సులోనే ఉండి ఆయన ఆపరేట్ చేస్తే జనాన్ని గాలికి వదిలేసి కక్ష సాధింపులకే కేటాయించాడు పరిపాలన అంతా రెడ్ బుక్ పరిపాలన అని. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి చూశారు కదా మీ గుంటూరుకు వచ్చి. నిజంగానే రెడ్ బుక్ ఓపెన్ అయిందా? రెడ్ బుక్ సంగతి తెలియదు కానీ ప్రకృతిని ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడో, ఋషికొండని ఇబ్బంది పెట్టాడా, ఆయన దారిలో వెళ్ళేటప్పుడు చెట్లను నరికేశాడో మాకు తెలియదు కానీ 151 సీట్లలో విహంగ వీక్షణం చేస్తూ ఆకాశంలో విమానంలో చూస్తూ పంట నష్టాన్ని అంచనా వేసిన గత ముఖ్యమంత్రి ఈ రోజు బురదలో దిగాడు అంటే దించిన ప్రజలకి నిజంగా సలాం చెప్పాలి సార్, ఆ ప్రకృతికి సలాం చెప్పాలి సార్. ఎందుకంటే ఈ రోజు ఏమైనా చేయగలదు. ఈ రోజు రెడ్ బుక్ తీసి పక్కన పెట్టండి సార్. రెడ్ బుక్ లేదో ఉందో మాకు తెలియదు కానీ రెడ్ బుక్ ని నిద్రలో తలుచుకొని భయపడుతున్న వ్యక్తి జగన్ రెడ్డి. రెడ్ బుక్ ని 10 సార్లు గుర్తు చేసుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయండి తొందరగా అంటున్న వ్యక్తి కూడా జగన్ రెడ్డి. ఇంకా తెరవడానికి ఇక్కడ సంక్షోభంలో ఉంది, అప్పుల్లో ఉంది, వరదలో ఉంది, పరిస్థితులలో ఉన్నాయి అంటూ ప్రభుత్వం ఆలోచించిన తెరవండి సార్, ఇంకా లేట్ ఏంటి సార్ అంటున్న పరిస్థితి అండి. పాపం పిన్నెల్లి గారి జైల్లో ఉండి బయటకు వచ్చే టైంలో అక్కడికి వెళ్ళి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేపించారు. ఇప్పుడు నందిగం సురేష్ గారు లోపలికి చెప్పుంటారు, అప్పుడే బెయిల్ అప్లై చేసుకోమాక ఉండు కొన్ని రోజులు, నేను ఉండలా 16 నెలలు ఉండండి మీరు కూడా అని ఒకళ్ళు చెప్పు ఇస్తారేమో మాకైతే తెలియదు. ఇకపోతే అసలు గుంటూరు అడ్డ అంటే అప్పిరెడ్డి గారు వస్తారు మెయిన్, ఆయన రాలేదు. కేసుల్లో ఉన్న వాళ్ళందరూ దేవినేని అవినాష్ గారు విజయవాడలోనే అనుకుంటున్నారు. మీరు హైదరాబాద్ లో అక్కడేదో పిల్లల హాస్పిటల్ పక్కన అండి, నాకు బాగా గుర్తు, ఆ హాస్పిటల్ పక్కన కూడా
జూబ్లీస్ బంజారాస్ అది కూడా ఆక్యుపైడ్ భూములు అంటే ఎన్నో కేసులు వస్తే కదల్చకండి అయ్యా బాబు, ప్రభుత్వం వాళ్ళదే ఉంది, ప్రభుత్వం మారాక కేసులు ఎదురుగానంటూ ఎంతో మందిని ఓపిక్ గా పెట్టుంచామండి. ఇటువంటి పరిస్థితుల్లో పాపం అన్న ఒక్క పదానికి కోర్టు పోనెక్కిచ్చి జైల్లో పెట్టిస్తే తెలంగాణ కాదండి పాపం చెన్నై నుంచి వచ్చిన పాపం ఎవరైనా రజనీకాంత్ గారండి, విజనరీ ఉన్న వ్యక్తి, అసలు అమెరికాలో ఉన్నానా తెలంగాణలో ఉన్నానా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ గచ్ బౌలి చూస్తుంటే ఒక పదాన్ని వాడినందుకు 100 మాటలు తిట్టారండి వాళ్ళందరూ. కానీ చెన్నై వాళ్ళకి బీపీలు రాలేదే, చెన్నై వాళ్ళకి బీపీ వస్తే నగిరి బోర్డర్ తుక్కుగా రేల కొట్టుండే వాళ్ళే. ఆయన అందుకే ఓపిక తట్టుకోలేక మొరగని కుక్క లేదు, విమర్శించని ఊరు లేదు, అవి రెండూ లేని ఊరే లేదు, ఇవన్నిటితో నాకెందుకు, నా పని నేను చేసుకెళ్ళిపోతాను, అర్థమైందా రాజా అనే చివరి పదం ఆ రాజా ఎవరికి సూటిగా గుచ్చుకున్న వాళ్ళకి గుచ్చుకుందండి. అయినా దరిద్రం ఏంటంటే ఆ పదాన్ని కూడా వాళ్ళు స్టేజ్ మీద వాడారు, వాళ్ళని తిట్టిని కూడా వాళ్ళు వాడుకున్నారంటే మాకు అర్థం కాలేదండి. సో ఎనీవే బూతు అంటే నాకు తెలియదు కానీ కొడాలి నాని గారు చెప్తారండి, జర్నలిస్టే మీలాంటి జర్నలిస్టే డిబేట్ లో అడిగారు అనమాట, డిబేట్ లో కాదు పర్సనల్ ఇంటర్వ్యూలో, ఎందుకు సార్ మీరు ఎప్పుడు నీ అమ్మ మొగుడు అంటారు అంటే, తప్పేంటి, నీ అంటే తప్పులేదు, అమ్మ అంటే తప్పులేదు, మొగుడు అంటే తప్పులేదు, 3 కలిపితే తప్పొచ్చిందా అధ్యక్ష అటువంటి వ్యక్తులు అసలు అర్థం కాని పరిస్థితి అండి. ఇవాళ అన్న శుద్ధపూస అని ఆ పదాన్ని వాడినప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎన్ని పదాలు వాడేవారు. అసెంబ్లీలో నిజంగా కౌరవ సభ అన్నట్టుగా కన్నీటి పర్యంతమైన చంద్రబాబు గారు, తల్లి బూనమ్మకు జరిగిన అవమానం, పవన్ కళ్యాణ్ గారు తల్లి ఏ రోజు రాజకీయాల్లో కాదండి కనీసం జెండా కూడా పట్టుకొని వీధిలోకి కూడా రాలేదండి, ఏ ఒక్క రోజు రాలేదండి, ప్రచారానికి రాలేదండి, పబ్లిసిటీ ఇవ్వలేదండి. ఆ తల్లి గురించి కూడా విమర్శించిన మొరిగిన ప్రతి కుక్కలకి ప్రజలు ఇచ్చిన సమాధానమే కాదండి, ప్రకృతి ఇచ్చిన సమాధానం. ఎందుకంటే వరద బాధితులను కలవడానికి వెళ్ళినప్పుడు పొలాల మీద స్టేజీలు కట్టుకున్నాడు సార్, అసలు ఫ్లైట్ లో ఏరియల్ సర్వే చేస్తున్న టైం కూడా మాకు తెలుసు, కానీ 11 సీట్లతో కుదించి మట్టి బురదలో దింపిన ప్రకృతి గొప్పది సార్. ఇటువంటి అన్నిటిలో ఇకపోతే రెడ్ బుక్ సంగతి ఏమో గానీ, రెడ్ బుక్ ని తొందరగా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు పటాభి అన్న, మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, వాళ్ళే చేసేసుకోమంటారా? ఎందుకంటే వాళ్ళు వరుసగా వచ్చి అరెస్ట్ అయిపోతారు, దానితో సానుభూతి యాత్ర చేయాలి. ముందు 2 సంవత్సరాలు అందరూ అరెస్ట్ అవ్వాలండి, తర్వాత సంవత్సరం జగన్ గారే లోపలికి వెళ్తారేమోనండి, తర్వాత సంవత్సరం సానుభూతి యాత్ర చేస్తారు. మన చంద్రబాబు గారేమో ప్రజాస్వామ్యం అంటారు, రైట్ టు మూవ్మెంట్ అంటారు, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటూ వాళ్ళకి మళ్ళీ పాదయాత్రలు పర్మిషన్ ఇస్తారేమో మా భయం అండి. రైట్. పటాబ్ గారు, ఇప్పుడు ఈ తప్పించుకున్న ఈ నేతలు కానీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఈ కేసులో కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ భూముల కేసులో కావచ్చు, లేకపోతే పోయిన వెంకటరెడ్డి అనే మైన్స్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఎక్కడున్నారు వీళ్ళంతా? మొత్తం మీద 5 ఒకే చోట ఉన్నట్ట, విడివిడిగా ఉండొచ్చా? ఇంత మరి ఏపీ పోలీసులకి దొరకట్లేదు అని అంటే మరి అది పోలీసులు నిజంగానే ఆ రేంజ్లో దుర్బిని వేయడం లేదనుకోవాలా? ఇప్పుడు వికే గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెడు సాంప్రదాయాల గురించి వీటి గురించి కూడా మాట్లాడాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక చెడు సాంప్రదాయానికి తెరలేపాడు, అసలు కక్ష సాధింపు, హత్యలు, దొమ్మిలు, రౌడీయిజం, ప్రతిపక్ష పార్టీలను అణచివేయటం, జర్నలిస్టులను అణచివేయటం, ఎవడు నోరెత్తితే వాడి గొంతు నొక్కేయటం, ఇటువంటి చెడు సాంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు. ఆ తెర దించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక రకంగా అంటే మనం తప్పు చేసిన వాళ్ళని వదిలేయమని కాదు, దాని అర్థం తప్పు చేసిన వాళ్ళని వదిలేయమని కాదు, వదిలేస్తామని కూడా కాదు. కాకపోతే ఆ రకంగా చట్టాలని గాలి కుదిలేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనమే ఒక సొంతంగా ఒక రాజారెడ్డి రాజ్యాంగం లాంటి ఒక దాన్ని తయారు చేసి దాన్ని అమలు చేసేసి ఇష్టానుసారం వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. మీరేమో ఆ తరహా విధానానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుంటూరులో ఏమన్నాడు, మీరు ఆల్రెడీ అది స్టార్ట్ చేశారు, ఆ రకమైన పరిపాలన చేస్తా ఉన్నారు, మీ అధికారం శాశ్వతం కాదు, 3 నెలలు అయింది, ఇంకెంతో కాలం ఉండరు, కాబట్టి మళ్ళీ మేము వస్తాం, మీ అందరికీ ఇదే గతి పడుతుంది, ఇదే జైలుకు పంపిస్తా అని ఆయన అంటున్నాడు. ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఆయన మేము అసలు కాదు సార్,
ఆల్రెడీ మేము గనక ఆయన పద్ధతి స్టార్ట్ చేసి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక జైల్లో చెప్పకూడదు తింటా ఉండేవాడు సార్. ఇలా రోడ్ల మీదకి వచ్చి మురిగేవాడా? మేము ఆయన లైన్ లో కనుక వెళ్ళుంటే ఏ రాజమండ్రి జైల్లోనే చెప్పకూడదు తింటా ఉండేవాడు నేల మీద పడుకుని. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఈ రకంగా బరి తెగించి మాట్లాడాడు కదా. ఇవాళ ఆయన వెనకమాలు తిరుగుతున్నటువంటి నాయకులు కానీ ఇంత అవకాశం 90 రోజులు ఆయన పద్ధతిలో మేము వెళ్తే 90 రోజులు అవసరమా సార్? 90 నిమిషాలు చాలు ఒక్కొక్కటి బెండు తీయటానికి. రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రమే మొత్తాన్ని కూడా ఒక దారిలోకి తెచ్చేవాళ్ళం. కానీ ఆ పద్ధతి వద్దనే కదా, అది రాష్ట్రానికి మంచిది కాదు. ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుని ఈ రకంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారిస్తే అది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు, పెట్టుబడులు రావు, అభివృద్ధి చెందదు రాష్ట్రం అనే కదా చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేసింది. మేము కూడా అర్థం చేసుకున్నాం. లేదంటే నాకు ఎంతసేపు సార్ గతంలో కూడా చెప్పా. కాదండి, అవినాష్ గారిని దారిలోకి తీసుకురావటం నాకు ఎంతసేపు, నేను చేయలేక. ఇవాళ నా ఇంటికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, నా ఇంటిని ధ్వంసం చేసినాడు, నన్ను రోడ్డు మీద కొట్టించినాడు. నాకు ఎంతసేపు సార్ ఇవాళ ఆపగలడు నన్ను? ఎందుకో ఇవాళ అయినా కూడా మేము ఆగుతా ఉన్నాం. ఇవాళ ఛార్జ్ షీట్లు తీపిచ్చి మళ్ళీ లీగల్ గా మేము లాయర్లను పట్టుకుని కోర్టుల ద్వారా మేము ఎందుకు ప్రొసీడ్ అవుతా ఉన్నాం? రాష్ట్రం కోసమే కదా, మన రాష్ట్రం దెబ్బతినకూడదనే కదా. కాకపోతే ఒకటండి, మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్. ఇవాళ వెంకటరెడ్డి మైన్స్ డీజీగా, మైన్స్ డైరెక్టర్ కానీ, వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ కానీ, లేదంటే ఇంకెవరైతే నిందితులు ఇవాళ ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళు ఈ పాటికే దొరకాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీస్ శాఖ వారి పైన కూడా అదే. ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా డీజీపీ గారితో వీళ్ళందరితో కూడా సమీక్ష చేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని తీరుతాం. ఇప్పటికే ఆలస్యం అయిందన్న మాట కూడా ఒప్పుకుని తీరాల్సిందే. కొంత ఆ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంత వైఫల్యం చెందిందన్న మాట వాస్తవం. అది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మేము కూడా కొంత అంగీకరించి తీరాల్సింది, దానిలో ఏం మొహమాటం లేదు. ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయాలి. ఎందుకంటే ఇంకా కూడా కొన్ని మోల్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ లో, కూడా ఇంకా కొన్ని మోల్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఏరి పారేయాలి. ఆ పని కూడా జరుగుతోంది. ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ఆలోచన లేదు లేదు లేదు. రైట్ కూడా అరెస్ట్ చేస్తాం. రైట్. ఒక్క నిమిషం మసూద్ రెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా ఒక పార్టీకి అధ్యక్షుడు, నిన్నటిదాకా ముఖ్యమంత్రి, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు పరామర్శించి బయటకు వచ్చి ఏమనాలి, ఓకే కేసులు పెట్టుకుంటే మేము న్యాయ పోరాటం చేస్తామనేది ఒక ప్రజాస్వామిక తరహాలో మాట్లాడాలి. అలా కాకుండా ఒక్కొక్కడికి ఇదే గతి పట్టిస్తాం, మేము అధికారంలోకి వస్తాం, మీకంటే గొప్ప పుస్తకాలు రాస్తాం, ఇదే జైల్లో పెడతాం అంటే ఈ తరహా బెదిరింపులు, అది ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా, లేకపోతే ఆయన నేచర్ అట్లా ఉంటుంది అనుకోవాలా? నేచర్ కాదండి. ఇప్పుడు అతను చదువుకోలే, ముందు చదువుకున్నోడికి చెప్పొచ్చు, ఇప్పుడు తెలియనోడికి తెలియజెప్పొచ్చు, చదువుకున్నోడికి చదువు చెప్పొచ్చు. ఇప్పుడు అటు ఇటు కాకుండా నేను చెప్పేది ఏంటంటే, భక్త మహర్షి గారు ఏనాడు విద్యా పద్ధతిలో చెప్పాడండి. విద్యానామనరస్య రూపమధికం ప్రచన్న గుప్తధనం విద్య యశస్సు కరి భోగకరి విద్య గురునాం గురురహ విద్యా బుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతేన హిందనం విద్యాహీన పశుహ అన్నాడు. పెద్ద భక్త మహర్షి గారు విద్యా పద్ధతులు ఏనాడు చెప్పాడు. ఇతను 10th క్లాస్ యాడ చదివిండు? హైదరాబాద్ బేగంపేట స్కూలు. ఏమైంది? పోలీస్ స్టేషన్కి పోతే రికార్డు ఉంటుంది, ఎఫ్ఐఆర్ కాపీ, పేపర్లు కొట్టేసిన. పోనీ ఇంటర్మీడియట్ యాడ చదివిండు? విజ్ఞాన జ్యోతి ట్యూటోరియల్ స్టూడెంటు. పోనీ బీకాం చదివినా అని అంటుండ, ఇప్పుడు పెట్టి తీయండి. పోదం పాండే అబేట్స్ కెమెరాలు ఎత్తుకొని ఒక్కరోజు బీకాం కాలేజీకి పోయినట్టు ప్రూవ్ చేయమనండి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఆ డాక్యుమెంట్ తీయమనండి. ఎవరు రాసిర్రు? జగన్మోహన్ రెడ్డి పరీక్షలు. ఇది నా డౌట్. నేను వెళ్ళానండి అబిట్స్, అటెండెన్స్ తీయండి ఆ నాటకాలండి. కొలీగ్స్ని అడగదాం, జగన్మోహన్ రెడ్డి వచ్చిండా లేదా కాలేజీకి, ఆ పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరు తేల్చమనండి. వైస్ ఛాన్సలర్ని ఛాలెంజ్ చేస్తుండా, తేల్చమనండి. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు? 64 కళలో కళ నేర్చుకున్నాడు. ఆ కళ పేరే సూరకళ. ఆ కళ బాగా వచ్చు. అందువల్ల ఆయన బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడు. అర్థం అలా? పట్టాభి గారు, మీ రామనారాయణ రెడ్డి మంత్రిని అడగవయా, మా మీద కేసులు పెట్టినటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి అని నెత్తిని పెట్టుకొని పూజిస్తున్న అనంతసాగరం మండలంలో మీ ఎమ్మెల్యే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని అడుగు. తెలుగుదేశం కార్యకర్తల్ని మక్కెలు ఎరగదీసిన శ్రీనివాసరెడ్డిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బుచ్చడిపాలెంలో సిఐగా పెట్టుకొని నడిపిస్తుంది. చాలా ఉన్నాయి అట్లా. మీ కార్యకర్తల్ని నలిపిన వాళ్ళందరినీ మీరు సిఐలుగా, ఎస్ఐలుగా కొనసాగిస్తున్నారా?
నేనే బాధితుడిని అని చెప్తున్నాక ఎవరో ఎందుకు లైవ్ నీ ముందుండా నిన్న కాకమో నా సిఐ నాకు ఫోన్ చేసి నన్నే బెదిరిస్తాడు. ఒరే నాకే కాదురా పెళ్ళం పెట్టాలి నీకు కూడా ఉండరు రారా అన్న. ప్రభుత్వంలో ఆపేసారు జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఇంకా మీరు అన్నట్టు చాలా జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఇంకా పనిచేస్తున్నారు. చాలా మంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా సిన్సియర్ ఆఫీసర్లు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ప్రాబ్లం ఉంది రెడ్డి గారు. ఒక ప్రాబ్లం ఉంది. సిన్సియర్ ఆఫీసర్లు అంటే ఏమున్నా ఉన్న 100 మంది 200 మంది ఉన్నారు అనుకోండి, అందులోనే తిరగాలి ఎడు తిరిగినా. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఖాళీగా ఉంది, అది ప్రాసెస్ కదా. ఒక్క నిమిషం అంటే మీ ఇది నాకు అర్థమైంది. దట్ ఈస్ ట్రూ ఆల్సో. చాలా నియోజకవర్గాల్లో ఇంకా అప్పుడు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన సిఐల్ని ఎస్ఐల్ని ఇప్పుడున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు కావాలని తెచ్చుకు పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల. అదో విచిత్రమైన పరిస్థితి. మీరు అన్యాయం చేసిన వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకుని మన ఫోటోలు దిగుతున్నారు, ముఖ్యమంత్రితో ఫోటోలు దిగుతున్నారు, లోకేష్ తో ఫోటోలు దిగుతున్నారు, కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళు. ఇవి కూడా వస్తున్నాయి, కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఏంటంటే మళ్ళీ రిక్రూట్మెంట్లు ఇవి చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపు కొంత సెట్ చేసుకోవాలి. 3 నెలలే కదా అయింది, సెట్ చేస్తారు అనే ధీమా పట్టాభి గారు లాంటి సెకండ్ లేయర్ లీడర్షిప్కి ఉంది. కానీ కింద కార్యకర్తల్లో ఇప్పుడు ఆమె రజనీ గారు అన్నట్టు మీరు అన్నట్టు కార్యకర్తల్లో అలా లేదు. 3 పార్టీల్లోనూ లేదు. సరే బీజేపీని కాసేపు పక్కన పెట్టినా టీడీపీ జనసేన కార్యకర్తలు మాత్రం చాలా ఆవేశంగా ఉడికిపోతున్నారు. ఇంకా మా వాళ్ళు ఏదో లెక్క పెడుతున్నారు, 1-2 లెక్క పెడుతున్నారు అని. వాళ్ళు ఎందుకు లైవ్ ఆపేస్తే ఈ సెకండ్ లేయర్ లీడర్షిప్ కూడా అలాగే ఉంది, ఏంటి మా వాళ్ళు ఏం చూస్తున్నారని. సో ఈ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే వార్నింగ్లో మాట్లాడు. మీరేమో 3 నెలలే కదా అయ్యింది అని మీరు అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు 3 నెలలు అయిపోయింది ఇంకెంత మీ బతుకు అని ఆయన అంటున్నాడు. 3 నెలలు అయిపోయింది మీ బతుకు, ఇంకా మహా అయితే 4 సంవత్సరాలు 9 నెలలు తర్వాత వచ్చేది నేనే, మిమ్మల్ని కూడా ఇదే జైల్లో పెడితే అప్పుడు వార్నింగ్లు వస్తున్నాయి మీకు. సాధ్యమా అసాధ్యమా, ఆయన ఈ జన్మకు ముఖ్యమంత్రి కాడు అని మధుసూదన్ రెడ్డి గారు అన్నా, లేదా మీరు అనుకున్న వాట్ ఎవర్ అవుతాడా లేదా అని ఇప్పుడు చెప్పలేం. కానీ చెప్తున్నా అంటే ఆ రకంగా ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు అని అంటే మిమ్మల్ని మీ ముందర కాళ్ళకు బంధాలు వేస్తున్నాడా, లేకపోతే మీ కార్యకర్తలను భయపెట్టడానికి మానసికమైన దాడి చేస్తున్నాడా, లేకపోతే ఆయన ఫ్రస్ట్రేషన్ అలా బయట పెట్టుకుంటున్నాడా తెలియదు. ఇది మీరే చర్య కానీ తీసుకోపోతే గత 5 ఏళ్లలో జరిగిన దుర్మార్గాల మీద నేను చెప్తున్నాను కదా, ఆత్మాహుతి దళాలుగా మారైనా సరే నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కడికి మధుసూదన్ రెడ్డి గారు మీ ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. ఎవరు కూడా ఆత్మహత్య దళాల కింద మారక్కర్లేదు. ఖచ్చితంగా ఎవడెవడైతే మితిమీరి ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ఉండి తీరతాయి. రైట్. దానిలో ఏమీ కూడా వెనక్కి తగ్గేటటువంటి ప్రసక్తి లేదు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వాళ్ళలాగా రోడ్ల మీద మృగాల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం మనకు లేదు.